బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా 9 రోజుల పాటు జరుపుకునే ఒక విశిష్టమైన పూల పండుగ. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి, ప్రకృతి పట్ల గౌరవం, స్త్రీ శక్తికి ప్రతీక. తెలుగులో బతుకమ్మ అంటే తల్లి, బతికిరా లేదా జీవితాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ పండుగ ప్రకృతిలో పూల సమృద్ధిని, జలవనరుల పవిత్రతను, స్త్రీలను గౌరవిస్తుంది. బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో భద్రపద అమావాస్య రోజున మొదలై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. ఇది సాధారణంగా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. ఇది 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరుపుకుంటారు. చరిత్ర నేపథ్యం, పురాణ కథలు. బతుకమ్మ పండుగ చరిత్రకు సంబంధించి అనేక పురాణ కథలు, జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. సతీదేవి పునర్జన్మ. దక్షయాజ్ఞంలో తన భర్త శివుడిని అవమానించినందుకు సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుందని, శివుడి ఆమె మృతదేహాన్ని తీసుకొని ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు ఆమె శరీరం 51 శక్తి పీఠాలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో పడిందని చెప్తుంటారు. తెలంగాణ ప్రాంతంలోని స్త్రీలు సతీదేవి మరణానికి చింతించి ఆమె తిరిగి జీవించి రావాలని కోరుకుంటూ గౌరమ్మను పూలతో అలంకరించి పాటలతో, నృత్యాలతో పూజిస్తారు. బతుకమ్మ అంటే తల్లి బతికిరా అని కోరుకోవడంలోని అసలు ఉద్దేశం ఇదే అని చెప్తుంటారు. చోళరాజు ధర్మగదుడి కథ. చోళరాజ్యాన్ని పాలించిన ధర్మగద రాజుకు రాణి సత్యవతికి 100 మంది కుమారులు యుద్ధంలో చనిపోతారు. సంతానం కోసం వారు అనేక పూజలు చేయగా లక్ష్మీదేవి వారి కుమార్తెగా జన్మిస్తుంది. ఆ చిన్నారి అనేక ప్రమాదాల నుంచి రక్షించబడటంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు బతుకమ్మ అంటే చిరకాలం జీవించు తల్లి అని పేరు పెట్టారు. అప్పటి నుండి బతుకమ్మ పండుగ యువతులు, వివాహిత స్త్రీలు తమ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్తలు దీర్ఘాయుష్యు, శ్రేయస్సు కోసం ఆచరించే పండుగ ప్రసిద్ధి చెందింది. ప్రకృతి వ్యవసాయం. ఈ పండుగ వర్షాకాలం ముగిసి శరదృతువు ప్రారంభమయ్యే సమయంలో వస్తుంది. ఈ సమయంలో తెలంగాణలోని చెరువులు నిండుగా ఉండి పొలాలలో రంగురంగుల పూల వికసిస్తాయి. ఈ పండుగ ప్రకృతిని, ముఖ్యంగా నీరు, పూలను గౌరవించే రూపంగా మొదలైంది. పూలను ఉపయోగించి బతుకమ్మను తయారు చేయడం, దానిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా పూలలో ఉండే ఔషధ గుణాలు నీటిని శుద్ధి చేస్తాయని, ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్మకం. ఇది స్థానిక పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యతనిస్తుంది. బతుకమ్మ రూపం, తయారీ. పూల కూర్పు. బతుకమ్మను తంగెడు, గునుగు, కట్ల, బంతి, చామంతి వంటి స్థానిక పూలతో శంఖాకారంలో, గుడి గోపురం ఆకారంలో పేర్చబడతాయి. పూలను 7 లేదా అంతకంటే ఎక్కువ పొరలలో పేర్చి ఒక అందమైన పూల పీఠాన్ని తయారు చేస్తారు. గౌరమ్మ. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరమ్మ అంటే గౌరీదేవి ప్రతిమను పెడతారు. ఈ గౌరమ్మను పూజించి నిమజ్జనం సమయంలో తీసి పసుపును మహిళలు తమ నుదిటిపై రాసుకుంటారు. ఇది సౌభాగ్యానికి ప్రతీకగా నిలుస్తుందని. 9 రోజుల ఉత్సవం. నైవేద్యాలు. బతుకమ్మను 9 రోజులు జరుపుకుంటారు. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన పేరు మరియు నైవేద్యం అంటే ప్రసాదం ఉంటుంది. 1వ రోజు పేరు ఎంగిలి పూల బతుకమ్మ. నైవేద్యం అంటే ప్రసాదం, నువ్వులు, బియ్యం పిండి నైవేద్యాలు అందించడం. ప్రాముఖ్యత గౌరమ్మ పూజ. 2వ రోజు పేరు అటుకుల బతుకమ్మ. నైవేద్యం అటుకుల బెల్లం ఆహారం. ప్రాముఖ్యత పోషణ ప్రాముఖ్యతను తెలుపుతుంది. 3వ రోజు పేరు ముద్దపప్పు బతుకమ్మ. నైవేద్యం ముద్దపప్పు, పాలు, బెల్లం, బలం. ప్రాముఖ్యత ఆరోగ్యాన్ని కోరుకోవడం. 4వ రోజు పేరు నానబియ్యం బతుకమ్మ. నైవేద్యం నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం, సమృద్ధి.
ప్రాముఖ్యత ధాన్యం దిగుబడిని కోరుకోవడం. 5వ రోజు పేరు అట్ల బతుకమ్మ. నైవేద్యం అట్లు అంటే దోశలు, ఉప్మా. 6వ రోజు పేరు అలిగిన బతుకమ్మ. నైవేద్యం ఉండదు. ప్రాముఖ్యత ఈరోజు అమ్మవారు అలకలో అంటే కోపంలో ఉంటారని నమ్మకం. 7వ రోజు పేరు వేపకాయల బతుకమ్మ. నైవేద్యం వేప పండ్ల రూపంలో పిండి వంటలు. ఔషధ గుణాలను, ప్రాముఖ్యత ఆరోగ్యాన్ని గుర్తు చేస్తుంది. 8వ రోజు పేరు వెన్న ముద్దల బతుకమ్మ. నైవేద్యం వెన్న, నువ్వులు, బెల్లం, పాలు. ప్రాముఖ్యత పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత. 9వ రోజు పేరు సద్దుల బతుకమ్మ. నైవేద్యం 5 రకాల సద్దులు అంటే 5 రకాల అన్నపు వంటకాలు. పెరుగన్నం, పులిహోర, కొబ్బరన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ అన్నం. ప్రాముఖ్యత సద్దుల బతుకమ్మ 9వ రోజు చివరి రోజున సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. స్త్రీలు పెద్ద బతుకమ్మలను తయారు చేస్తారు. సమస్త మహిళలు కొత్త దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ గుంపుగా చేరి వలయాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ ప్రత్యేకమైన బతుకమ్మ పాటలు పాడుతారు. ఈ పాటలు గౌరమ్మను కీర్తిస్తూ భక్తి, నైతిక విలువలు, వీర కథలు, తెలంగాణ చరిత్రను వివరిస్తాయి. బతుకమ్మ పండుగ కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ఇది ప్రకృతి, స్త్రీ, జలవనరుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటుతుంది. పాటలు, నృత్యాలు, రంగుల పూల అలంకరణతో ఈ పండుగ మహిళల ఐక్యతకు, సమాజంలో వారి స్థానానికి గొప్ప నిదర్శనం. అందుకే బతుకమ్మను తెలంగాణ జీవన సంస్కృతికి ఆత్మగా భావిస్తారు. బతుకమ్మ ఆట అనేది తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే పూల పండుగలో ప్రధాన భాగం. ఆడపడుచులు పూలతో చేసిన బతుకమ్మ చుట్టూ గుంపుగా చేరి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ వలయాకారంలో నృత్యం చేస్తారు. బతుకమ్మ ఆటలో ముఖ్య అంశాలు. పాటలు అంటే బతుకమ్మ పాటలు. ఈ పాటలు ఎక్కువగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పురాణాలు, సామాజిక అంశాలు, పండగ విశిష్టత గురించి ఉంటాయి. వీటిని పాడుతూనే ఆడుతారు. ఉదాహరణకు ఉయ్యాలో, గౌరమ్మ వంటి పదాలు ఎక్కువగా వస్తాయి. నృత్యం అంటే ఆట. మహిళలు చప్పట్లు కొడుతూ, అడుగులు వేస్తూ, వలయాకారంలో తిరుగుతూ లయబద్ధంగా ఆడతారు. ఇది చాలా ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది. 9 రోజులు. బతుకమ్మ పండుగ 9 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు ఒక ప్రత్యేక బతుకమ్మను తయారు చేసి ఆ రోజుకు సంబంధించిన పాటలు పాడుతారు, ఆడుతారు. బతుకమ్మ ఆట ఆడపడుచుల ఆనందాన్ని, ప్రకృతి పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. బతుకమ్మ పండుగను భద్రపద అమావాస్య అంటే మహాలయ అమావాస్య లేదా పెత్రమాస రోజున మొదలుపెట్టి 9 రోజుల పాటు దసరాకు 2 రోజుల ముందు వరకు అంటే దుర్గాష్టమి వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ తయారీ అంటే పూల పేర్పు. పూలకు ప్రాధాన్యత. ఈ పండగలో తంగెడు, గునుగు, బంతి, చామంతి, కట్ల పువ్వు, కాకెర పువ్వు వంటి వివిధ రకాల అడవి పూలను ఉపయోగిస్తారు. శిఖరాకారం. మహిళలు ఈ పూలను ఒక పెద్ద ప్లేటు అంటే తాంబాలం పై లేదా త్రికోణాకారంలో లేదా గుమ్మటం ఆకారంలో 7 పొరలుగా అందంగా పేర్చి పైన గౌరమ్మను అంటే పసుపు ముద్దతో చేసిన గౌరీదేవి ఉంచుతారు. ఆటపాటలు అంటే ఆట, పాట, సమూహ నృత్యం. ప్రతి సాయంత్రం మహిళలు, బాలికలు కొత్త దుస్తులు ధరించి
తమ బతుకమ్మలను ఒకచోట చేర్చి వాటి చుట్టూ గుంపుగా చేరి వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తారు. ఈ పాటల్లో ఎక్కువగా పౌరాణిక కథలు, సామాజిక అంశాలు, గౌరీదేవి వైభవం, ప్రేమ అనుబంధాలు, తెలంగాణ చరిత్ర గురించి ఉంటాయి. ఉయ్యాలో, కోలు వంటి పదాలు పాటల్లో ఎక్కువగా వస్తాయి. 9 రోజులు ప్రతిరోజు ఒక రకమైన ప్రత్యేకమైన నైవేద్యం అంటే ప్రసాదం తయారు చేసిన బతుకమ్మకు సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ చివరి రోజున సద్దుల బతుకమ్మ అని పిలువబడే పెద్ద బతుకమ్మను ఆడి నువ్వులు, పప్పులు, పల్లీలు, కొబ్బరి వంటి వాటితో చేసిన 5 రకాల సద్దులను అంటే నైవేద్యాలను గౌరమ్మకు సమర్పిస్తారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం పండుగే కాదు, అత్తవారింటికి వెళ్ళిన ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకునే అందరితో కలిసి సంతోషంగా గడిపే సందర్భంగా కూడా. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణలో అద్భుతమైన సాంస్కృతిక, సామాజిక సంబరాలు జరుగుతాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా జరిగే ముఖ్య కార్యక్రమాలు. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర పండుగ. ఇది ప్రకృతి ఆరాధన, మహిళల ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని కొలుస్తూనే తెలంగాణ మహిళలు తాము పూలతో పేర్చిన బతుకమ్మలను మండపం ముందు ఉంచి శక్తి రూపాలైన ఈ దేవతలకు ఒకే చోట ఆరాధన చేస్తారు. మండపం ముందు మహిళలు గుండ్రంగా చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మను కీర్తిస్తూ పాటలు పాడుతూ ఆడుతారు. ఈ పాటలు సాధారణంగా అమ్మవారి మహిమలు, స్థానిక కథలు, భక్తి భావాలను తెలియజేస్తాయి. దుర్గాదేవి మండపం వాతావరణం ఈ భక్తి, ఉల్లాసభరితమైన వేడుకకు సరైన నేపథ్యాన్ని ఇస్తుంది. ఆట ముగిసిన తర్వాత బతుకమ్మకు దుర్గాదేవికి హారతి ఇచ్చి ప్రసాదం పంచుకుంటారు. భక్తి భావం. బతుకమ్మ, దుర్గాదేవి ఇద్దరు శక్తి స్వరూపిణి రూపాలే కాబట్టి ఈ ఆటపాటలు దేవి ఆరాధనలో ఒక ముఖ్య భాగమవుతాయి. సందర్భం. దుర్గాదేవికి నవరాత్రులు జరిగే 9 రోజులు లేదా అందులో ఏదో ఒక రోజు బతుకమ్మ పండుగ వస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారిని కొలిచేందుకు, ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మహిళలు మండపం ముందు చేరుతారు. ఈ విధంగా దుర్గాదేవి మండపం దసరా పండుగ రోజున బతుకమ్మ ఆటకు, జమ్మి పూజకు, నిమజ్జనం ప్రారంభానికి కేంద్ర బిందువుగా మారుతుంది. అలాగే నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి, సత్తుపిండి, మొక్కజొన్న పేలాలు, నువ్వుల పొడి, బెల్లం మిశ్రమం వంటి వాటితో చేసిన పొడులు లేదా మలిద ముద్దలు అంటే గోధుమ రొట్టెలు, బెల్లం, నెయ్యితో చేసిన లడ్డూలు కూడా ముఖ్యమైన ప్రసాదాలు. వీటిని పంచుకున్న తర్వాత పసుపు కుంకుమలు ఇచ్చుకుంటారు. బతుకమ్మ నిమజ్జనం పూర్తయిన తర్వాత మహిళలు ఆ నీటి వనరుల నుండి పవిత్రమైన నీటిని తీసుకువచ్చే సాంప్రదాయం ఉంది. ప్రసాదాలను అంటే సద్దులు లేదా మలిద ముద్దలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆడపడుచుల మధ్య, కుటుంబాల మధ్య అనుబంధం, సౌభాగ్యం పెంపొందించడానికి సూచన. పూల సేకరణ, అలంకరణ. తీరొక్క పూలు. మహిళలు, యువతలు ఉదయాన్నే పొలంలోకి, అడవుల్లోకి వెళ్ళి తంగెడు, గునుగు, బంతి, చామంతి రంగురంగుల పూలను సేకరిస్తారు. సామూహిక ఆటలు. ప్రతి సాయంత్రం వీధులు, కూడళ్ళు లేదా దేవాలయాల ప్రాంగణంలో మహిళలు అందంగా ముస్తాబై తమ బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ
చేరి అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఈ సమయంలో తెలంగాణ జనజీవనం, చరిత్ర, పురాణాలు, భక్తి, బంధుత్వాలను ప్రతిబింబించే ప్రత్యేకమైన బతుకమ్మ పాటలు పాడుతారు. మైత్రి, అనుబంధాల పండుగ. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బంధాలు, అనుబంధాలు బలపడతాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి, జీవన విధానానికి నిలువెత్తు నిదర్శనం. 9 రోజుల ఆటపాటల తర్వాత బతుకమ్మలను పండగ ముగింపులో ఊరేగింపుగా తీసుకెళ్ళి ఈ నిమజ్జనం ప్రకృతిని గౌరవించడాన్ని, పూలు మట్టిలో కలిసి నీటిని, పర్యావరణాన్ని సారవంతం చేయడాన్ని సూచిస్తుంది. నిమజ్జనం అత్యంత వైభవంగా ఆడి పాటలు పాడుతూ ఊరేగింపుగా తీసుకెళ్ళి దగ్గరలోని చెరువులు, కుంటలలో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం ద్వారా పూల రూపంలో ఉన్న పోషకాలు నీరు, భూమిలో కలిసి పర్యావరణానికి మేలు చేస్తాయని నమ్ముతారు. నవరాత్రి లేదా దసరా పండుగల సమయంలో దుర్గాదేవి విగ్రహం ఉన్న మండపం ముందు బతుకమ్మ ఆటలు ఆడటం తెలంగాణ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం. దీని వెనుక ఉన్న ముఖ్య విషయాలు: 1. ఆరాధన, పండుగ సమన్వయం. దుర్గాదేవి శక్తికి, విజయానికి ప్రతీక. బతుకమ్మ అంటే పూల దేవత కూడా అమ్మవారి స్వరూపంగానే భావిస్తారు. ఇది 1. ఐకమత్యాన్ని, ప్రేమను పంచుకోవడాన్ని సూచిస్తుంది. 2. పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం ద్వారా ఒకరి సౌభాగ్యాన్ని మరొకరు కోరుకుంటారు. 3. అందరూ కలిసి ప్రసాదాలు తినడం, సంతోషాన్ని, సామూహిక భోగాన్ని పంచుకోవడం యొక్క గొప్ప సాంప్రదాయం. శోభయాత్ర. స్త్రీలందరూ రంగురంగుల బతుకమ్మలను తలలపై పెట్టుకొని పాటలు పాడుతూ, కోలాటమాడుతూ చెరువులు లేదా నీటి వనరుల వద్దకు చేరుకుంటారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేటప్పుడు భక్తితో గౌరమ్మకు వీడ్కోలు పలుకుతారు. ఈ మొత్తం ప్రక్రియ సంతోషం, భక్తి, ఉల్లాసంతో కూడిన పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రధానంగా ఆడపిల్లలు మరియు మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడి పాడడంతో ఉంటుంది. మగపిల్లలు, పురుషులు సాధారణంగా శోభయాత్రల్లో పాల్గొని నిమజ్జనానికి సహకరిస్తారు. అందరూ కలిసి పండుగ వాతావరణాన్ని పంచుకుంటారు. ఈ నీటిని తీసుకువచ్చిన తర్వాత చేసే ప్రధాన కార్యక్రమాలు: 1. నీటితో పసుపును కలుపుట, అంటే గౌరమ్మ ప్రతిమ. బతుకమ్మ నిమజ్జనం చేసే ముందు బతుకమ్మ పైన ఉండే గౌరమ్మ అంటే పసుపుతో చేసిన ప్రతిమను తీసివేసి నిమజ్జనం చేయకుండా పక్కన పెట్టుకుంటారు. నిమజ్జనం పూర్తయి నీరు తెచ్చిన తర్వాత తీసుకువచ్చిన పవిత్రమైన నీటిని ఉపయోగించి ఈ గౌరమ్మ ప్రతిమను అంటే పసుపును కడిగి ఆ పసుపు నీటిని ఇంటిలోని ముఖ్యమైన ప్రదేశాలలో అంటే ముఖ్యంగా దేవుడి గదిలో గుమ్మం వద్ద చల్లుతారు. మిగిలిన పసుపును మహిళలు తమ మంగళసూత్రాలకు లేదా నుదిటిన బొట్టుగా పెట్టుకుంటారు. నిమజ్జనం రోజున 5 రకాల అన్నం, పులిహోరలు లేదా వివిధ రకాల సత్తుపిండి లేదా మలిద ముద్దలు ప్రసాదంగా సమర్పిస్తారు. 5 రకాల అన్నాలు, సద్దులు సాధారణంగా: 1. పెరుగన్నం అంటే పెరుగు సద్ది. 2. చింతపండు పులిహోర. 3. నిమ్మకాయ పులిహోర. 4. కొబ్బరి అన్నం అంటే కొబ్బరి సద్ది. 5. నువ్వుల అన్నం అంటే నువ్వుల సద్ది లేదా వివిధ ధాన్యాలు, పప్పులతో చేసిన పొడులు, లడ్డూలను అంటే సత్తుపిండి సద్దులు పంచుతారు. మలిద ముద్దలు అంటే గోధుమ పిండి, బెల్లం, చక్కెర, నెయ్యితో చేసినవి
కూడా కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైన ప్రసాదం. డిస్క్లైమర్: ఈ వీడియోలో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత విశేషాలు ఉంటాయి, కానీ సందర్భానికి అనుసంధానంగా విషయాలు ఉండొచ్చు. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సద్దుల పంపిణీ. 9 రోజుల పాటు ఆటపాటల్లో పాల్గొన్న మహిళలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఆ రోజు రాత్రికి ప్రత్యేకంగా తయారు చేసిన సద్దులను, అంటే వివిధ రకాల పిండి వంటలు, నైవేద్యాలు పంచుకొని ఈ విధంగా బతుకమ్మ నిమజ్జనం తర్వాత నీళ్లు తెచ్చి పసుపుతో కూడిన నీళ్లను పవిత్రంగా భావించి ఇండ్లలో చల్లి ఆ తర్వాత సద్దులు పంచుకోవడంతో బతుకమ్మ పండుగ పూర్తిగా ముగిస్తుంది.